రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి కార్డియక్ అరెస్ట్ కావడంతో ప్రాణాలు కోల్పోయారు. ఆమె ఆకస్మిక మృతితో షాక్లోకి వెళ్ళింది రాజేంద్ర ప్రసాద్ కుటుంబం. ఇక రాజేంద్ర ప్రసాద్కు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురు తన కళ్ళ ముందే చనిపోవడంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరవుతున్నారు. గాయత్రి వృత్తిరీత్యా డాక్టర్. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురు తనని కాదని ప్రేమ పెళ్లి కారణంగా రాజేంద్ర ప్రసాద్తో కాస్త విభేదాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ మధ్య కాలంలోనే కాస్త కలుసుకున్నారు. గతంలో బేవార్స్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. సినిమాలో సుద్దాల అశోక్ తేజ అమ్మపై రాసిన పాట గురించి మాట్లాడుతూ తన కూతురు గాయత్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఒక వ్యక్తికి తల్లి లేకపోతే తన కూతురులో తన తల్లిని చూసుకుంటాడు. నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయారు. ఆ తర్వాత నాకు పుట్టిన కూతురులోనే మా అమ్మని చూసుకున్నా. బేవర్స్ సినిమాలో సుద్దాల అశోక్ తేజ అమ్మపై రాసిన పాట విని చాలా ఎమోషనల్ అయ్యాను. తన కూతురు ఒకరిని ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. ఆ సమయం నుంచి నా కూతురితో నాకు మాటలేవు. అయినా నా కూతురిని ఇంటికి పిలిపించి నా కూతురు ముందు కూర్చొని ఈ సినిమాలోని అమ్మ పాటను 4 సార్లు వినిపించాను అంటూ రాజేంద్ర ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నారు. నిజంగా రాజేంద్ర ప్రసాద్కు తన కూతురుపై ఎంత ప్రేమ ఉందో అని నెటిజన్లు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.